మహేంద్ర ఫోన్కి అయితే వసుధర ఫోన్ నుండి కాల్ వస్తుంది. అది చూసి మహేంద్ర అయితే వసుధర కాల్ చేస్తుంది అని చెప్పి కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేస్తాడు. ఇక మహేంద్ర హలో వసుధర ఎక్కడున్నావమ్మా అని చెప్పి మహేంద్ర అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు రిషి అయితే హలో డాడ్ అని చెప్పి వాళ్ళ నాన్నని రిషి పిలుస్తాడు. ఆ మాటలు విన్న మహేంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి నాన్న రిషి నువ్వా అని చెప్పి లేచి నిలబడతాడు. ఇక అనుపమ కూడా లేచి నిలబడి ఏంటి రిషినా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అవును డాడ్ నేనే, ఇప్పుడు నేను వసుధర ఒకే దగ్గర ఉన్నాం, కలిసి ఉన్నాం అని చెప్పి రిషి అంటాడు. ఆ మాటలకు మహేంద్ర వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నాన్న అడ్రస్ చెప్పు ఇప్పుడే వస్తున్నాను అక్కడికి అని చెప్పి మహేంద్ర అంటాడు. ఇక రిషి అడ్రస్ చెప్తే మహేంద్ర అలాగే అనుపమ వాళ్ళిద్దరూ కూడా రిషి దగ్గరికి వెళ్తారు. ఇక వసుధర అలాగే రిషి వాళ్ళిద్దరూ కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో అలా కూర్చుని ఉంటారు. మహేంద్ర అయితే ఆ అడ్రస్కి పరిగెత్తుకుని వచ్చి నాన్న రిషి ఎలా ఉన్నావు నాన్న అని చెప్పి రిషిని చూసి రిషిని హగ్ చేసుకొని నాన్న రిషి ఎన్నాళ్ళు ఏమైపోయావు నాన్న ఎక్కడికి వెళ్ళిపోయావని చెప్పి ఏడుస్తూ బాధపడుతూ రిషి అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అది చూసి వసుధర కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.